ప్రతిపక్షాలు చేస్తున్న దాడిపై ఎదురుదాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి నెల దాటిందో లేదో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యానాలను గట్టిగా తిప్పికొట్టేట్లు రాష్ట్ర నాయకత్వం పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనా పరంగా ప్రక్షాళన దిశలో ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ చక్కబెట్టే దిశలో చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్థలు ప్రక్షాళన జరిగితే తప్ప పాలనా పరంగా పారదర్శకత వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు, శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు కార్యాచరణ రూపకల్పన చేస్తుంది రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా 6 గ్యారెంటీల అమలుపై కసరత్తు జరుగుతోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించే దిశలో చర్యలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 4వ తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. అందుబాటులో ఉన్న నిధులను రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో వేసే కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఒకేసారి చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. 30,000 కోట్ల వరకు రైతు రుణాలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమవుతుంది. బ్యాంకులకు విడతల వారీగా చెల్లించి రైతుపై ఉన్న రుణభారాన్ని తొలగించే దిశలో కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం పాలనాపరంగా ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంపై విపక్షాలు విమర్శలు చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. 6 గ్యారెంటీలను అమలు చేయలేదని, 2 లక్షల రుణమాఫీ చేయలేదని, ఎయిర్పోర్ట్, మెట్రో, ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేస్తుందని, ప్రభుత్వం కూలుతుందని, ఇలా ప్రతి అంశంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాలని ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఎదురుదాడి చేసి ప్రతిపక్షాల విమర్శలు అవాస్తవాలని చెప్పాలని స్పష్టం చేసింది. పార్టీ బలోపేతానికి మంత్రుల పర్యటనలో జిల్లా కార్యాలయాలకు, హైదరాబాద్లో గాంధీ భవన్కు తరచూ వచ్చేటట్లు కార్యాచరణ సిద్ధం చేస్తుంది హస్తం పార్టీ. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే దాడిని ఎదురొడ్డి తిప్పికొట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. మంత్రులతో పాటు సీనియర్ నాయకులు మల్లు రవి, జగ్గారెడ్డి, మధు యాష్కి, హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, దళిత విభాగం చైర్మన్ ప్రీతం, అధికార ప్రతినిధులు సామా రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చరణ్ కౌశిక్ యాదవ్, అద్దంకి దయాకర్, భవానీరెడ్డి లాంటి గొంతెత్తి గలం విప్పే నాయకులు ఎదురుదాడి చేయాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని నాయకులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా విపక్షాలను ఆత్మరక్షణలో నెట్టే వ్యూహానికి కాంగ్రెస్ పదును పెడుతుంది. బీఆర్ఎస్ సర్కారులో జరిగిన అక్రమాలకు న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం ద్వారా పైచేయి సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అయితే కాంగ్రెస్ వ్యూహం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.